నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం వివచ్చంగా నడుస్తూ ఉంది. దాని మీదనే పొలిటికల్ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆర్యవైశ్య వ్యాపారి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో పాటు. నమస్తే అన్న. అన్న నమస్తేనే. ఈ ఉద్యమం ఒకటి మొదలైంది. సరే, మార్వాడి గో బ్యాక్ అది కల్చర్ గో బ్యాక్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు కావచ్చు, అవి కొంచెం తగ్గించుకోవాలి, స్థానికులకు మాకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళే డామినేషన్ ఎక్కువైపోయింది వ్యాపారాల్లో అని చెప్పేసి ఒక పెద్ద నినాదం నడుస్తూ ఉంది. మీరు దీని పట్ల ఏమంటారు? అన్న ఇప్పుడు గోబ్యాక్ అనగానే వీళ్ళు మూల ముట్ట చదువుకొని పోతారా? ఎవరైనా పోయే పరిస్థితులు ఉన్నారు? పంపించడానికి కూడా లేదు, మనకు అధికారం లేదు. ఇదేంటంటే వాళ్ళకి ఒక స్వీట్ రిక్వెస్ట్, మీ పని మీరు చేసుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోండి. మీరు కింద పడి పడి కాంపిటీషన్లో మార్కెట్లో వ్యాపారం చేస్తుంటే ఇక్కడున్న వ్యాపారస్తులు సఫర్ అవ్వడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించడానికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం, మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు, మాకు ఉపాధి కల్పిస్తలేరు. ఇక్కడ వ్యాపారం చేయడానికి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వస్తున్న ఎంప్లాయీస్ని ఉపాధి కల్పిస్తున్నారు. మీరు ఇక్కడ ఏది కూడా మాకు ఇక్కడ మా వాళ్ళు వచ్చి కొని వస్తువులు కొన్న దానికి మీ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది తప్పితే మా వాళ్ళకు ఉపాధి కలుగుతలేదు. మీరు మా వాళ్ళ బతుకుతారు, మేము మీ వాళ్ళ బతుకుతలేము. చెప్పండి. ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం ఏంది? ఇప్పుడు ఆర్యవైశ్యులకు మెయిన్గా మీరు వ్యాపారం చేసి ఏం షాప్ బిజినెస్ ఉంది? నాకు 2-3 బిజినెస్లు ఉన్నాయన్న. ఇప్పుడు బిజినెస్ని పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ వల్ల మీ బిజినెస్కి ఎలా ఎఫెక్ట్ అవుతా ఉంది? కాంపిటీషన్ అన్న. కాంపిటీషన్లో అంత కింద పడి పడి వాళ్ళ ప్రిన్సిపల్ ఏంది? లెస్ మార్జిన్ మోర్ టర్న్ ఓవర్ అంటారు. మన వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్ మార్జిన్ మీడియం టర్న్ ఓవర్ అంటారు. మరి వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటి కాదు కదన్న. వాళ్ళ ఆర్యుల కల్చర్, మన ద్రవిడియన్ కల్చర్. మరి కల్చరే వేరు ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారం స్టైల్ వేరే, మన వ్యాపారం స్టైల్ వేరే కదా. మన సంస్కృతి వేరే, వాళ్ళ సంస్కృతి వేరే కదా. మరి సంస్కృతి మ్యాచ్ కానప్పుడు రేట్లు ఎట్లా మ్యాచ్ అవుతాయి? ఇవాళ మార్వాడి షాప్లలో మన తెలుగు వాళ్ళు వెళ్ళి కొంటున్నారు, కానీ ఒక మార్వాడి అతను ఇంకో తెలుగు అతను షాప్లోకి వచ్చి కొన్నది చూసిరా? చెప్పండి బ్రదర్. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, నేను మనవాడి దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు సంపాదించని వాడికి ప్రాఫిట్ ఇవ్వాలని వాడ ఆలోచన. మనవాడి ఆలోచన ఏంటి? 2 రూపాయలు ఎక్కడ తక్కువ వస్తే కొనే ఆలోచన మనవాడిది. సో ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. వాళ్ళు మారకపోతే ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని ఇక్కడ ఇది వస్తుంది. వాళ్ళు ఏమో తక్కువ రేటుకి ఇస్తూ ఉన్నారు. ఏ షాపు పోతే అదే షాపు, మీరు నడిపినా వాళ్ళు నడిపినా సేమ్ షాపు, జ్యువెలరీ షాప్ అనుకోవచ్చు, అదే ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు. మీరేమో అదే వస్తువును ఎక్కువ రేటుకి ఇస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు కల్తీ చేస్తున్నారు అన్న. కల్తీ చేస్తేనే కదా తక్కువ రేటుకి ఇచ్చేది. ఇప్పుడు ఇవాళ వరకు ఆయిల్లో ఫేక్ చేసింది ఎవరు? నెయ్యిలో ఫేక్ చేసింది ఎవరు? లేకుంటే ఆటాలో ఫేక్ చేస్తుంది ఎవరు? ఇవన్నిట్లో ఫేక్ చేస్తుంది ఎవరు? వాళ్ళే కదా. మా తెలుగులో ఎంతమంది ఇట్లాంటి ఫేక్ దందాలలో ఉన్నారు? లేదు కదా. మరి అట్లాంటప్పుడు మన వాళ్ళని క్వశ్చన్ చేసే ఇది ఎక్కడుంది? ఒక లేబర్ క్లాసే ఉన్నారు. వాడు ఎక్కడి నుంచి తక్కువ దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు 2 రూపాయలు మిగిలాలని. ఆ 2 రూపాయలు మిగిలే ఆలోచనలో కల్తీ సామాన్ కొనుక్కుంటున్నారు కదా. ఇలా ఫేక్ నెయ్యి, ఫేక్ ఉప్పు, ఫేక్ పప్పులు, ఫేక్ పిండ్లు, అన్నీ ఫేక్ అయితే ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి? ఆరోగ్యాలు ఖరాబ్ చేసి హక్కు ఎవరికి ఇచ్చారు? మీరు చెప్పినట్టు వాటి ఇబ్బందులు ఉంటే, కల్తీ జరుగుంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? జనాలు ఎందుకు వెల్కమ్ చేస్తారు? వాళ్ళ దగ్గర వాళ్ళ షాప్లో ఎందుకు ఉంటారు? టాస్క్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమందికి దాడి చేసి ఇవన్నీ చేసింది? ఎన్ని దాడులు చేయాలి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అక్కడ చేస్తేనే కదా వీళ్ళు దాడి చేసేది. కల్తీ నెయ్యి అమ్ముతారో, కల్తీ ఉప్పు ఇవాళ మీకు గుల్జార్ హౌస్లో అయిన సంఘటన ఏదైతే ఉందో 20 మంది చనిపోయారో, దాంట్లో ఏమైనా తేలింది లాస్ట్లో ఎలక్ట్రికల్ కేబుల్ ఏదైతే ఉందో దాంతో షార్ట్ సర్క్యూట్తో చనిపోయారని. ఒక బ్రాండెడ్ కేబుల్ కొని వాళ్ళు పని చేసుకొని ఉంటే, లేకుంటే ఎప్పుడో చిరకాలందైనా నాణ్యత గల ప్రోడక్ట్ ఉంటుంది. ఇక్కడ తక్కువ రేట్ నాసిరకం ప్రోడక్ట్ కొన్నందుకు ఇదంతా అయింది కాబట్టి 20 మందికి ప్రాణం బలికిపోయింది కదా. ఇవాళ వాళ్ళు మననే కాదు, రేపటి డేట్లో వాళ్ళు చంపుకునే పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళు ఏదో మంచి నేను జనాలకి ఒకటి తోసేసి నేను మంచిగా ఉండాలి, అందరు నాశనం అయిపోవాలి, నేను బాగుండాలనే ఆలోచనలు ఉన్నోళ్ళు ఏమవుతారు? అందరు నాశనం అయినాక వీడెక్కడికి వెళ్ళి బాగుంటాడు? అది కూడా గుర్తుకు తెచ్చుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో నినాదం ఏదైతుందో వాళ్ళు గో బ్యాక్ అంటే పోయే పరిస్థితులు వెళ్ళారు. కాబట్టి నాణ్యతమైన నాసిరకం వస్తువులు ఇవ్వకుండా మంచి వస్తువులు ఇచ్చి హెల్తీ కాంపిటీషన్ని చేయాలని మా విజ్ఞప్తి తప్పితే వేరేదేం లేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు పని శాత కాదు, వీళ్ళు ఎప్పుడు అంత ఫోకస్గా పనిచేయరు, మా లెక్క వాళ్ళు పనిచేయలేరు, అందుకే వాళ్ళు బిజినెస్లో వైఫల్యం చెందుతారు. ఇది అనేది మార్వాడి సమాజం నుంచి వస్తున్నటువంటి వాదన. మీరేమంటారు? సరే, మరి తెలంగాణలోకి పని చేత కానప్పుడు అంటున్నారు కదా. ఇప్పుడు వాడు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా షాప్లో కూర్చుంటాడు. మన వాళ్ళకి ఇక్కడ 10-15 లక్ష పనులు ఉన్నాయి. ఇప్పుడు వాడు వచ్చిందే పని చేసుకోవడానికి. ఇక్కడ వాడికి పని చేస్తేనే జీతం వస్తుంది.
ఆ పని వాడు వాళ్ళ ఓనర్ ఉన్నా లేకపోయినా అక్కడ పని నడిపిస్తాడు. మన వాళ్ళు సావు లేకుంటే ఫంక్షన్ అనో లేకుంటే ఏదో అని పోతారు బయటకి. అప్పుడు షాప్ బంద్ చేయకుండా పోవాలన్నా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని పోతారు కదా. సో అదే చెప్పినాను కదా మీకు, వాళ్ళ ఆలోచన విధానము మన ఆలోచన విధానం వేరే. సో వాళ్ళ బిజినెస్ స్టైల్ వేరే, మన బిజినెస్ స్టైల్ వేరే. వాళ్ళ బిజినెస్ స్టైల్ని మా మీదకి తీసుకొచ్చి రుద్దుతా అనంటే ఎవడు రుద్దించుకుంటాడు ఇక్కడ? వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి, కల్తీలని నాణ్యతమైన వ్యాపారం చేయాలని విజ్ఞప్తి తప్పితే మేము ఏం మాట్లాడలేము ఇవాళ డేట్లో. ఇప్పుడైతే సరే వాళ్ళని అయితే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టలేము, వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా వచ్చే మీరు ఏం సాధించాలనుకుంటారు? సాధించామంటే ఇవాళ మాట్లాడుతున్నాము, ఇన్ని సంవత్సరాలలో అవకాశం రేవు ఇవాళ మాట్లాడుతున్నాము. నాణ్యత మీ ద్వారా, తొలి వెలుగు ద్వారా చెప్తున్నాం, నాణ్యతమైన వస్తువులు ఇచ్చి జనాల ప్రాణాలను హాని కాకుండా మీ స్వార్థంని తగ్గించుకోండి. కల్తీలు కావచ్చు, దాన్ని ఆపగలుగుతామా? మనం మీడియా ద్వారా మెసేజ్ పంపిస్తున్నాం, వాళ్ళు ఆపితే ఆపనియండి, లేకుండా మళ్ళీ పోలీసు వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, అన్నీ చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు. ఇక వాళ్ళు కల్తీ చేసుకుంటా ఉంటే వాళ్ళ డిఎన్ఏలోనే కల్తీ ఉంటే మనం కూడా ఏం చేయలేం కదా, అంతే తప్పితే వేరేది ఏం లేదు. కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మార్వాడి వాళ్ళను కావాలనే ఒక హిందూ సమాజంలో డివైడ్ అనే ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నారు, కొంతమంది పుట్ట కట్టుకొని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు దీని ఏమన్నా? అన్న ఇప్పుడు బీజేపీ నాయకులు మా కేంద్ర పార్టీ ఏమైనా దీని మీద ఒక నోట్ ఇచ్చి దాని మీద ప్రెస్ నోట్ ఇచ్చి మాట్లాడమని చెప్పింటే బాగుంటుండే. ఇప్పుడు మాధవీలత గారు ఉన్నారు, ఆమె పేరు మీద ఆమె మాట్లాడుకుంటుంది. మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆయన ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లేకుంటే ఇక్కడ ఉన్న ట్రేడ్ సేల్ ఏమన్నా దీని మీద స్పందిస్తే బాగుంటుండే అన్న ఒపీనియన్ తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, నేను నా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడుతున్నా, వాళ్ళ పర్సనల్ కెపాసిటీలో మాట్లాడుతున్నారు. అఫీషియల్గా ప్రాపర్ ప్రెస్ నోట్ వస్తే దాని మీద పార్టీ రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు వీళ్ళందరూ ఇండివిజువల్ ఒపీనియన్ తప్పితే, సొంత ఒపీనియన్ తప్పితే పార్టీ ఒపీనియన్ కాదని నేను వ్యక్తం చేస్తున్నాను. చూస్తున్నటువంటి ఒక నిదానం వస్తుంది, మీకు మార్వాడి ఒక కోట్లు కావాలా లేకపోతే తెలంగాణ ఓట్లు కావాలా, డిసైడ్ చేసుకోండి పార్టీలు, అప్పుడు మీరు దీని మీద మాట్లాడండి అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు? అదే అన్న, మరి ఇప్పుడు మీకు అదే చెప్తున్నా కదా, 20 లక్షల ఓటర్లు అనుకోండి తెలంగాణ మొత్తంలో మార్వాడీలు, ఓకే, 3.5 కోట్ల జనాభాలో 20 లక్షల ఓటర్లలో పిల్లలను తీసేస్తే 10 లక్షల ఓటర్లు అవుతారు అనుకోండి సపోజ్. ఇవాళ నేననే మీ తొలి వెలుగు ద్వారా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను, మీకు ఆ 10 లక్షల ఓటర్లు కావాలన్నా 3 కోట్ల 40 లక్షల తెలంగాణ ఓటర్లు కావాలన్నా మీరు కూడా డిసైడ్ చేసుకోండి. మరి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఓటర్లు కావాలనుకుంటే 3 కోట్ల 40 లక్షల 10 లక్షల అనేది మీరు తెలుసుకోండి, అక్కడే డిసైడ్ అయిపోతుంది. అది కరెక్టా కదా బ్రదర్? చెప్పండి, మీరు కరెక్ట్ మాట్లాడింది తప్పు మాట్లాడారు. మరి 3 కోట్ల 40 లక్షల తెలంగాణ బిడ్డల ఏదైతే ఉందో ఆలోచనని వ్యక్తం చేస్తున్నాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ.